హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. సంజయ్ దత్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో పరిచయంగా వచ్చాడు. ఆ సినిమా పేరే గుడ్ చాడీ. ఆమె జియో సినిమాలో 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సంజయ్ దత్ మూవీ ఎలా ఉంది? సింపుల్గా చెప్పాలి అంటే అప్పట్లో తెలుగులో వచ్చిన మా నాన్నకు పెళ్ళి, కృష్ణంరాజు శ్రీకాంత్ కలిసి నటించిన ఆ చిత్రంలానే ఈ గుడ్ చాడీ సినిమా కూడా ఉంటుంది. అందులో శ్రీకాంత్ కృష్ణంరాజుకు పెళ్లి చేయటం కోసం ఎటువంటి పాత్ర అయితే ప్లే చేశాడో, ఇందులో సంజయ్ దత్ ఒక కొడుకు ప్లే చేసిన క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుంది. సింపుల్ స్టోరీ లైన్ చెప్పాలి అంటే ఈ గుడిచాడి సింపుల్ స్టోరీ లైన్, ఒక బామ్మ తన కొడుకుకి అట్లానే తన మనవడికి పెళ్లి చేయాలి అనుకుంటుంది. ముఖ్యంగా మనవడికి పెళ్లి చేయాలనుకునే ప్రాసెస్లో ఏమి జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ లైన్. హీరో సంజయ్ దత్ తను ఒక మిలిటరీ అధికారిగా ఉన్న ప్రాసెస్లో తన భార్య చనిపోవటంతో తను ఖాళీగా ఉండే ప్రాసెస్లో గతం ఫ్లాష్ బ్యాక్లో సంజయ్ దత్ లవర్ అయినటువంటి హీరోయిన్ రవీనా తాండన్ తన భర్త కూడా చనిపోవటంతో వీరిద్దరూ మళ్ళీ కలుస్తారు. కలిసి మళ్ళీ లవ్ బర్డ్స్లా తయారవుతారు. అదే ప్రాసెస్లో అనుకోకుండా రవీనా తాండన్ కూతురు సంజయ్ దత్ కొడుకు ఇద్దరు లవ్లో పడతారు. చూస్తే ఇద్దరు అన్న చెల్లెల వరుస అవుతారని అనుకుంటున్న ప్రాసెస్లో ఎందుకు ఫ్లాష్ బ్యాక్లో రవీనా తాండన్ని సంజయ్ దత్తుని పెళ్లి చేసుకోకుండా బామ్మ ఆపింది? తిరిగి ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు అన్న చెల్లెళ్ళు పెళ్ళి ఎలా చేసుకుంటారు అన్న సిచ్యువేషన్లో క్లైమాక్స్లో ఏమైంది? అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. కాకపోతే సంజయ్ దత్ చాలా ఫ్రెష్ లుక్లో చాలా బాగా మెప్పించాడు. రవీనా తాండన్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్, ఆమె గ్లామరు చాలా అంటే చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా రిచ్గా, కమర్షియల్గా బాగా చిత్రీకరించారు. ఇది ఒక ఫ్యామిలీ మెలోడీ డ్రామా అని చెప్పాలి. ముఖ్యంగా బామ్మ క్యారెక్టర్ ప్లే చేసిన ఆమె బాగా ఇరగదీసి కుమ్మి పడేసింది. సంజయ్ దత్ యాజ్ యూజువల్గా మంచి పెర్ఫార్మెన్స్ తోటి బాగా ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకి నేరేషన్ పర్లేదు, బాగానే నేరేట్ చేయగలిగారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కెమెరా, ఎవ్రీథింగ్ పర్లేదు. ఇకపోతే తెలుగు డబ్బింగ్ వచ్చేసి ఈ సినిమాకి సీరియల్లో సాగే డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. కొంత మెప్పించలేదు అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ ఓకే, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంత ఓవర్ ఎక్స్పోజింగ్ అనేది అనిపించినట్టు అనిపిస్తుంది. సో ఓవర్ ఎక్స్పోజింగ్ అనేది ఈ రోజుల్లో కామన్ కాబట్టి అందరూ కలిసి చూడటంలో ఏం అభ్యంతరం లేకపోవచ్చు అని అనుకోవచ్చు. ఇకపోతే సంజయ్ దత్ పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.3 ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.